ఆజ్ఞను బట్టి ఎందరైతే మీరు అందరం కలిసి ఆయన బిడ్డలమే, అందరూ కూడా ఆయన సమానమే. మేము ఉన్నాము మీరున్నారని కాదు, కానీ అందరం కూడా ఆయన కుమార్తెలమే. ఓన్లీ క్రైస్తవులు ఒకరే ఆయన కుమారులు అనుకోకండి. ప్రతి మనుషుడు, ప్రతి మానవుడు ఆయన బిడ్డలమే. ఆయనకి అందరూ సమానమే. అందుకొరకు మమ్మల్ని పిలిచిన దేవుడు మిమ్మల్ని పిలుచుకోపోతున్నాడు, ఆయన వద్దకు చేర్చుకోపోతున్నాడు. ప్రతి ఆత్మ నశించిపోతే ఆయన మాత్రము వెతికి రక్షించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అయితే ఇక్కడ మనం చెప్పబోయేది ఏంటంటే, ఒక 15 మంది నుంచి 20 మంది వచ్చున్నామంటే ఇక్కడ ఖాళీగా ఉన్నవారం కాదండి, పని పాటలు లేకంటే వచ్చిన వాళ్ళం కాదండి. అది దేవుడు నియమితం వరకే, ఆయన నియమించిన వరకే మేము వచ్చి ఉన్నాము. ఒక్కొక్కరు గవర్నమెంట్ జాబులు చేసిన వాళ్ళు, ప్రతి ఒక్కరు వ్యాపారం చేసిన వాళ్ళు, ప్రతి ఒక్కరు చాలా ఉన్నతమైన ఉన్నవారు. కాబట్టి మేము అందరూ కూడా ఖాళీగా ఉన్నారు, వీళ్ళకి పని పాటలు లేవు, వీళ్ళకి ఇదే పని ఏంటి అనుకున్న చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం వచ్చి ఉన్నాము. దేవుడు ప్రేరేపిస్తేనే మీ ఈదికి వచ్చి ఉన్నాము, మీ వార్డుకి వచ్చి ఉన్నాము. అందుకొరకు ప్రతి ఒక్కరి కోసం మనస్ఫూర్తిగా మనసారిగా కోరుకునేది ఏమంటే, ఇంట్లోని సమాధానం లేక, ఇంట్లోని ఎంతో మంది బాధలతో ఇబ్బందులతో చాలా మంది అలజడిపడుతూ, ఎందుకు అది ఎందుకంటే ఇంట్లో చాలా మంది మందుకి బానిసైపోయి, మందుకు గురైపోయి, చాలా మంది విధానం బట్టి నడుస్తుంటే ఇంట్లో సమాధానం లేక భార్యాభర్తల తగులతో గొడవలతో చాలా మంది వ్యతిరేకంతో చాలా ముందుకెళ్తూ చాలా మంది విడిపోతున్నారండి. అందుకొరకు నా సాక్ష్యం చెప్తున్నా అంటే, ముందుగా నేను దేవుళ్ళలోకి రాకముందు నేను ఒక తాగిపోతని, నేను తిరిగిపోతని, నేను కూడా చాలా ఆలోచన కలిగి మా భార్య దగ్గరికి తాగుతూ వెళ్తూ నా మీద నాకే అసహ్యం వేసి రోజు తాగుతూ ఉండేవాడిని. భార్యాభర్తలు తాగుతూ గొడవలతో ఈదులోని గౌరవం లేక మర్యాద లేక ఉండేవాడిని, చాలా వ్యతిరేక పనులు చేసేవాడిని. అటువంటి వాడిని ఈరోజు దేవుళ్ళలోకి వచ్చి మీ ముందుకు చెప్పగలుగుతానంటే దేవుడు మహాకృప యేసయ్య వల్ల మాత్రమే. ఇది మీకు చెప్పవలసింది ఏంటంటే, నేను కూడా ముందు నేను పనికిరాని వాడిని, పనికి మాలి వాడిని. కానీ దేవుడి పేరటని గుర్తించి దేవుడిని పిలుచుకునే విధానం బట్టి పరిశుద్ధుడిగా ఆయన దేవుడు మమ్మల్ని కూడా అదే రీతిగా నడిపించే దేవుడి దగ్గరికి వచ్చున్నాము. మీరు కూడా వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు అత్తకి, కోడలకి, మామలకి, కుటుంబాలకి పడిన దినాలు ఎన్నో ఉన్నాయి. అది ఏమిటంటే, ఇంట్లో సమాధానం లేక, అక్కడ నిజమైన దేవుడు తెలియక అది తెలుసుకోలేకపోతున్నామండి. క్రైస్తవులుగా నేను ఎందుకంటే చెప్తున్నానంటే, అత్తకి, కోడలకి, మామకి, బామర్దులకి, అక్క చెల్లికి ఎవరికి సమాధానం లేకపోతే మనలోని చాలా తప్పులు జరుగుతున్నాయంటే, మనకు సమాధానం లేక. ఆయన పరిశుద్ధుడు ఎవరు? జీవంగల దేవుడు ఎవడు? యేసయ్య ఒక్కరు మాత్రమే. ఎందుకంటే ఆయన నమ్ముకుంటే మీకు సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది, శాంతి వస్తుంది, సంతోషం వస్తుంది. ఈదలోక అనకూడదు కానీ మీకు ఒక ఉన్నతమైన స్థితి కలుగుతుంది. అది మీ నోటికి వచ్చి మాటలు చెప్తానంటే, ఇంతకు ముందు నేను చాలా వ్యసనపరుణ్ణి. నేనైతే ఊరికి కానీ వీధిలో కానీ చాలా వ్యతిరేక పనులు చేసేవాడినండి. అది తెలుసుకోలేక మా భార్య అయితే మా పాప ఏం చెప్పినా వినేవాడిని కాదు. అలాగే నాకు దేవుడు పిలిచి, దేవుడు మార్చి ఈరోజు నేను ఎందుకు వచ్చి ఉన్నామంటే దేవుడు మహాకృపను బట్టి మాత్రమే. ఈరోజు మీరు అనుకోవచ్చు, చాలా మంది వస్తారు సువార్తలు చెప్పడానికి, చాలా మంది దేవుడి మాటలు చెప్పడానికి వస్తారు. తృణీకరించకండి, చెప్పిన మాటలు విని ఆలోకించి యేసయ్య ఎంత గొప్పవాడా అని మీరు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రాధాన్యత అడుగుతున్నానండి. ఎందుకంటే మన కొరకు, మన మానవుల కొరకు, మన కొరకు కేవలం యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి, భూమి మీద
ఉండి ఎలాగ నడవాలి, ఎలాగ నడుచుకోవాలనేది మాదిరిగా చూపించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. మన కొరకు ఎన్ని దెబ్బలు తిని, ఎన్ని దెబ్బలు పొంది, ఎన్నో ఇబ్బందులు పడి, ఎంతో మంది చులకన చూసి మన కొరకు ఆయన సమాధానం చెప్పకుండా నెమ్మదిగా ఉండి, వీళ్ళు మారుతారని మనుషులు మారుతారు, ఎందుకంటే నన్ను బిడ్డలం కాబట్టి మన కొరకు ఎన్నో బాధలు ఇబ్బందులు పడి చాలా మంది దగ్గర అవమాన పట్టు కూడా మన కొరకు సహించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. మనల్ని పుట్టించే దేవుడు యేసు ప్రభు మాత్రమే. వాళ్ళ బిడ్డలుగా మనం ఉన్నప్పుడు పాపాలు మునిగిపోతున్నామని మన పాపాల నుంచి తప్పించడానికి దేవుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రక్తం, పరిశుద్ధమైన రక్తం భూమి మీద కార్చి సిందించి శిలువ మీద మరణించారే. మన పాపల కోసం, మన కొరకే ఆయన బలియాగం అయ్యారండి. ఆ దేవుడు ఎవరంటే ఒకే ఒక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. మన కొరకు ప్రాణం పెట్టే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. నేను చచ్చిపోతే నా భార్యకి వచ్చి ప్రాణం పెట్టను, మా భార్య చచ్చిపోతే నేను ప్రాణం పెట్టను. ఎవ్వరు కూడా ప్రాణం పెట్టరండి. కష్టం వస్తే చూడరు, ఒక బాధ వస్తే చూడరు, ఇబ్బంది వస్తే చూడరు. వీరికి ఇలాగే జరగాలంటారు తప్ప, సంతోషిస్తారు తప్ప. నా దేవుడు గొప్పవాడు కాబట్టి ఈ రోజు పాపాల నుంచి తప్పించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. మన కొరకు మరణించే దేవుడు ఏ దేవుడు ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఉన్నాడు. ఆయన పరిశుద్ధులు గల దేవుడు, జీవం గల దేవుడు మాత్రమే ఉన్నాడండి. నా కొరకు, మీ కొరకు ప్రాణం పెట్టే దేవుడు ఎవరున్నారంటే చరిత్రలో కాదు, ప్రపంచంలో కానీ ఎవరు చూసుకున్నా ఆయన ఒక్కరే పరిశుద్ధ గల దేవుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అని ఎంతో మంది చూచారు, ఎంతో మంది తెలుసుకున్నారు, ఎంతో మంది కించపర్థం చూశారు. ఆయన కొట్టినాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, ఆయనకే సాటి. ఎందుకంటే ఈరోజు మన కొరకు మనం చేసిన పాపాల కోసము ఆయన మరణించేవారు ఎవరున్నారంటే యేసయ్య ఒక్కరే. ఆయన మరణించింది కాక మళ్ళీ మూడో దేవుడు వేసిన దేవుడు ఎవరున్నారంటే జీవం గల దేవుడు యేసయ్య మాత్రమే ఉన్నారు. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఏ దేవుడు కూడా మరణించిన తర్వాత లేచిన దేవుడు ఎవరున్నారంటే జీవం గల దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఉన్నారు. అది దేనికోసం అంటే మళ్ళీ ఏమన్నారంటే నేను మళ్ళీ వచ్చి మీ కొరకు వచ్చి నేను పరలోకానికి తీసుకెళ్తానన్న దేవుడు ఆయన మాత్రమే. ఎందుకంటే నేను బిడ్డలు నశించకపోతే ఆయన ఊరుకోరండి. ఆయన బిడ్డల కోసం మళ్ళీ తిరిగి వచ్చి ఆయన పరలోకానికి తీసుకెళ్ళడానికి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నారు దేవుడు. ఒక దేవుడు ఆయన మనస్ఫూర్తిగా మీ దగ్గరికి వచ్చిందంటే తనిపాటు లేకుండా రాలేదండి. నాకు చెప్పిన సువార్త, నాకు తెలిసిన సువార్త, చెప్పిన మాటలు విని దేవుళ్ళకి వచ్చాం. మీరు కూడా వస్తారని మనస్ఫూర్తిగా బ్రతిమాలుకుంటున్నాం. దేవుని తెలుసుకోవాలని తెలియజేస్తూ దేవుని మాటలు దీవించిన గాకని